హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1578. ఈ రోజు డేట్ 16th July 2025. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది లావా నుంచి. లావా వాళ్ళు సూన్ మన ఇండియాలో లావా అగ్ని 4ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన చాలా వరకు కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో 6.7 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఫ్లాట్ AMOLED ప్యానల్ యూజ్ చేయబోతున్నారు. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా వరకు ఉంటుంది. 7000 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. సూన్ మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో లాస్ట్ ఇయర్ లాగా వీళ్ళు మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇక మీద రియల్మీ నెంబర్ సిరీస్లో ప్రో ప్లస్ వేరియంట్ అనేది ఉండదట. సో ఇప్పుడు మనకి 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి 24వ తారీఖున. రియల్మీ 15 అలాగే రియల్మీ 15 ప్రో, ఇవి 2 మాత్రమే ఉంటాయి ఇక నెంబర్ సిరీస్లో. ప్రో ప్లస్ అనేది ఉండదు. అంటే 30,000 రూపీస్ బడ్జెట్లో ఉండే ఫోను ఉండదట. సో ఇది ఒక మంచి శుభ శకనం అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు 2-3 ఫోన్లు తీసుకొస్తారు. దాదాపు స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, మళ్ళీ 30,000 దాకా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు రియల్మీ 15 ప్రో రెండిట్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్, ఒకటి ప్రాసెసర్, రెండోది బ్యాక్ సైడ్ ఒక అడిషనల్ కెమెరా యాడ్ అవుతుంది అంతే. రిమైనింగ్ దాదాపు ఒక 80% స్పెసిఫికేషన్స్ మొత్తం సేమ్ టు సేమ్ అనమాట. సో 5,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఇలా ఉంటే సరిపోద్ది. ఇంకొక వేరియంట్ అనేది అనవసరం అనేది నా పాయింట్ కూడా. మీరు ఏమనుకున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. అలాగే రియల్మీ నోట్ 70 అనే ఒక కొత్త సిరీస్ని తీసుకురాబోతున్నారు. సో దీంట్లో 2 ఫోన్స్ వరకు ఉంటాయి. ఇది అరౌండ్ 10,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఇంకొక కొత్త సిరీస్ అనమాట. దీంట్లో యూనిసాక్ ప్రాసెసర్లు యూజ్ చేయొచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో సూన్ దీని నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎల్జీ వాళ్ళు ఈరోజు AI ఫోకస్డ్ స్మార్ట్ టీవీస్ తీసుకొచ్చారు. ఇవి సూపర్ ప్రీమియం టీవీస్ అనమాట. అంటే చాలా బడ్జెట్లో ఉండే టీవీస్. దీంట్లో ఒక 4-5 వేరియంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి. వేరియంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే QND EVO, QLED OLED EVO అని 4 సిరీస్ల దాకా ఉంటాయి. QND సిరీస్ స్టార్టింగ్ 43 ఇంచెస్ 75,000 దాకా ఉంటుంది. QND సిరీస్లో EVO మోడల్స్ ఏమో మళ్ళీ దీంట్లో కూడా 55 ఇంచెస్ ఇలాంటివి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఇది 1,20,000 దాకా ఉంటుంది. OLEDలో కూడా మళ్ళీ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. B సిరీస్ అని చెప్పి, C సిరీస్ అని చెప్పి దీంట్లో మళ్ళీ సైజెస్ వేరే ఉంటాయి. ఇది స్టార్టింగ్ 2 లక్షలు ఉంటుంది. అలాగే OLED EVOలో C సిరీస్లో ఉంటాయి. దీంట్లో స్టార్టింగ్ 42 ఇంచెస్ దాకా ఉంటాయి. 1,50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి చాలా ప్రీమియం టీవీస్ అనమాట. ఎల్జీకి సంబంధించిన ప్రీమియం టీవీలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి TCL వాళ్ళు ఈరోజు మన ఇండియాలో TCL C72K అని ఒక 144Hz రిఫ్రెష్ రేట్తో ఉండే ప్రీమియం టీవీని లాంచ్ చేశారు. ఇది QD మినీ LED టీవీ అనమాట ఇది. సో దీని ప్రైస్ 85,000 దాకా పెట్టారు. TCL సిరీస్లు జనరల్గా ఏంటంటే ఆఫర్స్ టైంలో చాలా మంచి ప్రైస్లో వస్తూ ఉంటుంది. రీసెంట్గా మీకు మొన్న ఫ్లిప్కార్ట్ సేల్లో TCL 65 ఇంచెస్ది 75 ఇంచెస్ది మోర్ దెన్ 50% డిస్కౌంట్లో ఉంది. అండ్ ఆ టీవీలు చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ఏమన్నా టీవీలు ప్లాన్ చేసుకుంటే వాటి మీద ఒక లుక్ అయితే వేయండి. అరౌండ్ 35,000-40,000 రూపీస్ బడ్జెట్లోనే 70,000 టీవీ ఏమో వస్తుంది. నేను ఆల్రెడీ డీల్స్లో కవర్ చేసినట్టు గుర్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ టీవీలు అయితే ఆ ప్రైస్లో మాత్రం సూపర్ టీవీలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక అనౌన్స్ చేసింది మన గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు కానీ ఫ్యూచర్లో తీసుకురాబోతున్న ఒక మార్పు అనమాట. సో మన ఇండియాలో ఏసీ రూల్స్ ఉంటాయి కదా. సో ఏసీ రూల్స్ని మార్చబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక రీల్ కూడా చేసినట్టు గుర్తుంది నాకు. సో ఇక మీద మనం కొత్త ఏసీలు ఏవైతే తయారై మార్కెట్లోకి వస్తాయో వాటిలో లోయెస్ట్ టెంపరేచర్ అనేది 20 డిగ్రీలు ఉండాలి. హైయెస్ట్ టెంపరేచర్ అనేది 28 డిగ్రీలు ఉండాలి. ఇంతకంటే పైకి వెళ్ళడానికి లేదనమాట. అలాగే ఇంతకంటే కిందికి వెళ్ళడానికి కూడా లేదు. సో దీన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి ఎల్జీ అలాగే బ్లూ స్టార్ ఇలాంటి కొన్ని బ్రాండ్లు అయితే వెల్కమ్ చెప్పినాయట. సో ఫ్యూచర్లో ఎల్జీ, బ్లూ స్టార్ ఇలాంటి కంపెనీల నుంచి వచ్చే ఏసీలు ఏవైతే గవర్నమెంట్ వాళ్ళు సిఫార్సు చేసిన కొత్త రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి మూవ్ అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ F36 5Gని ఈ మంత్ 19వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. సో ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది ఆబ్వియస్గా. అలాగే అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. పెద్దగా అనుకున్నంత సక్సెస్ కూడా కాలేదు. అది చాలా ఉపయోగపడుతుంది. మీరు అర్జెంటుగా ఆ షార్ట్ వీడియోనన్నా లేదంటే ఈ వీడియోనన్నా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్లో, చుట్టాల్లో, మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా సరే స్టూడెంట్స్ అయి ఉండి వాళ్ళకి ఎనీ మెయిల్ ఐడి గుర్తుపెట్టుకుండా మెయిల్ ఐడి ఉండాలి. అది JNTU రికగ్నిషనా లేకపోతే KU రికగ్నిషనా, ఇంకా మీ దగ్గర అన్నమయ్య యూనివర్సిటీలు ఇంకా రకరకాల యూనివర్సిటీలు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ యూనివర్సిటీలు ఏదైనా సరే మీకు ఐడి కార్డు ఉంటే చాలు.
మీకు గూగుల్‌కి సంబంధించిన ఏఐ ప్రో 20,000 రూపీస్ వర్త్ ఉండే ఒక ప్యూర్ ప్యాకేజ్‌ని, ఎక్సలెంట్ ప్యాకేజ్‌ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. సో, దీనికోసం నేను ఆల్రెడీ రీల్ చేశాను. అది అసలు అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకో వీడియో షార్ట్స్‌లో. సో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే మంచి వీడియోలు తయారు చేద్దాం అనుకుంటారో, ఎవరైతే 2 టీబీ స్టోరేజ్ ఉంటదో స్టోరేజ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా గూగుల్‌కి సంబంధించిన జెమినై ఫీచర్స్ చాలా ఉంటాయి. గూగుల్ ఫోటోస్‌లో అద్భుతమైన ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి. అవి వాడుకోవచ్చు. 1 ఇయర్ పాటు మీరు పండగ చేసుకోవచ్చు. సో, దీన్ని ఆల్రెడీ నేను పొద్దున రికార్డ్ చేసి మీకు ఎలా ఫాలో అప్ చేయాలనేది కూడా దాంట్లో పెట్టాను. ఎనీ మెయిల్ ఐడీ దాంట్లో మీరు కాలేజ్ మెయిల్ ఐడీ ఉండాలనేది నేను చదివినా గానీ, యాక్చువల్‌గా ఎనీ మెయిల్ ఐడీ ఇచ్చినా వర్క్ అవుతుందంట. నేను కూడా ఏదో కాలేజ్ మెయిల్ ఐడీయే ఉండాలని చెప్పి నేను మళ్ళీ మన సబ్స్క్రైబర్ ఒకరిని పట్టుకొని వాళ్ళ దగ్గర కాలేజ్ ఐడీ తీసుకొని దాని దగ్గర నుంచి మొత్తం రికార్డ్ చేసి పెట్టాను గానీ, అలా ఏం అవసరం లేదంట. డైరెక్ట్‌గా మీరు ఎనీ మెయిల్ ఐడీ యూజ్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్ ఐడీ కార్డ్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఐడీ కార్డ్‌లో డేట్లు లాస్ట్ మీరు ఎప్పుడో ప్రీవియస్‌గా ఎప్పుడో అయిపోయిందనుకోండి డిగ్రీ ఇంజినీరింగో, డిగ్రీయో దానికి కొంచెం మీరు ఫోటోషాప్‌లు మరి అది చూసుకొని చేసుకోండి. ఉపయోగపడుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ దాంట్లో క్లియర్‌గా చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోనైనా, ఆ వీడియోనైనా షార్ట్ వీడియోనైనా మీ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీ మెంబర్స్‌లో మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళందరికి వీలైనంత వరకు షేర్లు కొట్టండి. వాళ్ళందరిని క్లెయిమ్ చేసుకోమని చెప్పండి. 20,000 రూపీస్. బట్ రిమెంబర్ 1 ఇయర్‌కి అట్‌లీస్ట్ 1 డే బిఫోర్ అయినా మీరు ఫోన్‌పేలో ఆటో పే సెట్టింగ్‌ని డిలీట్ చేసుకోండి. లేకపోతే తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మీరు కింద కామెంట్‌లో వచ్చి మహాప్రభో ఆ బూతులు నేను వినలేదు. సో, మీరు అందుకని గుర్తుపెట్టుకోండి. నేను ఆ వీడియోలో కూడా క్లియర్‌గా చెప్పాను. ఆటో పే డిలీట్ చేసుకోమని. ఇక్కడ కూడా చెప్తున్నాను. రిమెంబర్. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు సూన్ వివో V60 సీరీస్‌ని లాంచ్ చేయొచ్చు మన ఇండియాలో. ఇది ఆగస్ట్‌లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఈసారి చాలా ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చూసే అవకాశం ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఇదే సీరీస్ మన ఇండియాలో ఆరిజిన్ ఓఎస్‌ని వెల్కమ్ చెప్పబోతున్న సీరీస్ అనమాట. ఆరిజిన్ ఓఎస్ యాక్చువల్‌గా మీకు తెలియదు. నేను ఆల్రెడీ వాడిన కాబట్టి చెప్తున్నాను. సో, ఆరిజిన్ ఓఎస్ అనేది చాలా, చాలా అడ్వాన్స్‌డ్ యూఐ. చాలా బావుంటది. నేను చైనాలో చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే చైనీస్ వేరియంట్ చూశాను కాబట్టి. సో, చాలా ఫాస్ట్ ఉంటది ఆరిజిన్ ఓఎస్. ఫన్ టచ్ ఓఎస్ అనేది దాంట్లో బచ్చా నన్నడిగితే. గట్టిగా మాట్లాడాలంటే బచ్చా. కాకపోతే చాలా బావుంటాయి. దాంట్లో ఫీచర్స్ బావుంటాయి. యానిమేషన్స్ అయితే చాలా స్మూత్ ఉంటాయి. సిల్కీ స్మూత్ ఉంటాయి. చాలా బావుంటది. అయితే ఆరిజిన్ ఓఎస్‌ని డైరెక్ట్‌గా మన ఇండియాకి తీసుకురావట్ల. రిమెంబర్. చాలా వరకు ఫీచర్స్‌ని అడాప్ట్ చేసుకున్నారు అంతే. చాలా వరకు ఫీచర్స్‌ని అడాప్ట్ చేసుకొని ఇండియాలో ఫన్ టచ్ ఓఎస్‌లో అలాగే గ్లోబల్ మార్కెట్‌లో కూడా తీసుకొస్తున్నారు. సో, ఇది ఫస్ట్ మనం చూడబోయేది మాత్రం వివో V60 సీరీస్. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏవైతే ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్ ఉన్నాయో వాటికి అప్డేట్ రూపంలో ఇస్తారు. అది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. సో, ఎనీవేస్ సంథింగ్ ఈస్ గుడ్ దాన్ నథింగ్ అనమాట. సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ ఏదో ఉంటది కదా! అలా అనమాట. సో, ఫన్ టచ్ ఓఎస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఆబ్వియస్‌గా మనకి ఆగస్ట్ నుంచి మనం చూడొచ్చు. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే కూడా మంచి డీల్ ఉంది. ఇది మీకు వర్కౌట్ అయిద్దేమో చూసుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రెజెంట్‌గా మీకు సేల్స్ నడుస్తున్నాయి కదా! సేల్స్‌లో భాగంగా మీరేదన్నా రిఫ్రిజిరేటర్ గానీ, లేదంటే ఫ్రిడ్జ్ అనా, రిఫ్రిజిరేటర్ ఒకటే కదా! వాషింగ్ మిషన్ గానీ, ఈ 2 25,000 అంతకంటే ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా కొంటే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. 1,50,000 1,53,600 ఏముందో అది. వాచ్ టవర్ ఎల్‌జీకి సంబంధించింది. అది ఇద్దరు లక్కీ విన్నర్స్‌కి ఇస్తారట. అంటే మీరు ఇవాళ రేపు 16 తారీఖు, 17 తారీఖు ఈ 2 రోజుల్లో కొన్న వాళ్ళకి మాత్రమే అది ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళు 25,000 అంతకంటే ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ కొనాలి ఖచ్చితంగా. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే అది మీరు తీసుకోండి. ఏదో వీళ్ళేదో రూ. 1,50,000 ఇస్తారని ఇండియా మొత్తానికి కలిపి ఇద్దరికే ఇచ్చేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే అందులో మీరు ఏమన్నా అదృష్టం బావుంటే, సుడి బావుంటే వస్తది. అది ఆబ్వియస్‌గా అందరికి తెలిసిన విషయమే. బట్ ఇది ఒక మంచి ఆఫర్ అయితే నడుస్తుంది. ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు డీల్ యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక మంచి బ్రెయిన్ గేమ్ ఉంది. రూ. 520 అండి దీని ప్రైసు. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన గూగుల్ వీడియోని ఈ వీడియోనన్నా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి మన షార్ట్ వీడియోనని ఉంటది. దాన్నన్నా షేర్ చేయండి. బట్ క్లెయిమ్ చేసుకోమని చెప్పండి. చాలా బాగా ఉపయోగపడుద్ది. వియో 3 కోసమైనా తీసుకోండి. వియో 3 అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వీడియో జనరేషన్ టూల్ అనమాట. అద్భుతమైన టూల్ అది. సో, ఒకసారి చేసుకొని పండగ చేసుకొని 1 ఇయర్ వాడుకోండి. కనీసం మీరు క్లెయిమ్ చేసుకున్న తర్వాత అన్నా థాంక్ యూ అన్న ఒక చిన్న థాంక్ యూ అని పెట్టి మెసేజ్ పెట్టండి. అదొక హ్యాపీ లాగా ఉంటది. ఇవాళ మంచి చికెన్‌తోనో లేకపోతే మటన్‌తోనో తిన్నంత ఖుషీగా ఉంటదనమాట. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.